బేబీ అంత పెద్ద హిట్ అయినా మీ డబ్బులు చాలా లేట్గా వచ్చాయని చెప్పి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, లేట్గా వచ్చినాయి, ఇంకొంత రాలేదు కూడా. కొంత రాలేదు అంటే ఇండస్ట్రీలో ఇంత అనుభవం ఉండి ఇంత సర్కిల్ ఉండి మీలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అంటే ఏం లేదు, ఇదంతా రొటేషన్. మన సినిమాలో కొన్న బయ్యరు వేరే సినిమాలో ఒక డిజాస్టర్ కొనుక్కుంటా అతని దగ్గర కూడా డబ్బులు పోతాయి. ఇప్పుడు అతను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేస్తాడు ఇలా. సో అందుకే ఇండస్ట్రీలో సినిమాలు అన్నీ ఎందుకు బాగుండాలి అంటే అన్నీ ఒక రొటేషన్లో తిరుగుతుంటాయి. మన సినిమాలో వచ్చిన డబ్బులు వేరే సినిమాలోకి వెళ్తాయి, ఆ సినిమాలో కూడా బాగా ఆడితే మళ్ళీ ఈ సైకిల్ తిరుగుద్ది చక్రం, లేకపోతే ఎక్కడో ఆగిపోద్ది. మీ దగ్గర బాగా గమనించిన విషయం ఏంటంటే మంచి వక్త, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడితే వైరల్ అవుద్ది అనేది ఆ క్యాల్కులేషన్స్ బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. లేదు, అప్పుడప్పుడు తిరగవు. అంటే మనం మంచి వక్త అనేది డామినేట్ చేసి ఏదో మాట్లాడేస్తుంటాం, అప్పుడప్పుడు తిరిగేస్తాం. ఓవర్ ది బోర్డ్గా వెళ్ళి మాట్లాడేసి అలా ఏం కాదు, ఒకసారి ఆలోచించాం, ఫ్లోలో మాట్లాడేస్తాం, అప్పుడు దొరికేస్తాం. బట్ చాలా వరకు క్యాలిక్యులేట్గా ఉంటాం, ఒకసారి దొరికేస్తాం. కానీ మీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఇలా మాట్లాడుతున్నాడు కదా, కానీ ఇలా మాట్లాడిన ఎస్కేన్ వేరు, ఎస్కేన్లో మంచి రైటర్ ఉన్నాడు, అసలు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అంటే ఎస్కేఎన్ స్టేట్ లెవెల్లో ప్రైజులు కొట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్తారు. ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్యూషన్ స్టేట్ ఫస్ట్ వచ్చినాయి. మీరు అంటే లోపల రైటర్ని దాచిపెట్టారా? లోపల రైటర్ని ఆడ ఎప్పుడైనా బయటకు వస్తాడా? లేదు, నా సినిమాలన్నింటిలో నా రైటర్, నాలో ఒక రైటర్ ఉన్నాడు కాబట్టి నా సినిమాల ప్రమోషన్ ఏంటి, సినిమాల స్క్రిప్ట్లు ఏంటి సెన్సిబుల్గా నాకు అర్థం అవుతుంటాయి. ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఇది వాటిలో నేను ఇన్వాల్వ్ అని, కానీ బట్ అర్థం అవుద్ది ఇది ఇక్కడ బలంగా ఉంది, ఇది ఇక్కడ బలంగా ఉంది అనేది అర్థం అవుతుంది. అవును అవును. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలను చూశారు, ఇంతమంది డైరెక్టర్లను చూశారు, ఇంతమంది ప్రొడ్యూసర్లను చూశారు, బయటికి ఒకలాగా లోపల ఇంకోలా ఉన్నారే అనిపించిన వ్యక్తులుగా ఉన్నారు. అది మనిషి నైజం అంతేనా? అది ఇండస్ట్రీ అని కాదు, మనిషి నైజం, అది మానవ నైజమే అది. సో దాన్ని మనం సక్సెస్లో ఉంటే ఒకలా ఉంటారు, మనం సక్సెస్ లేకపోతే ఒకలా ఉంటారు, మనం స్ట్రగుల్లో ఉంటే ఒకలా ఉంటారు. అది మీరు కాదు, నేను కాదు, నేనైనా అంతే. ఇప్పుడు అదే మా ఆఫీస్లో ఒక బాయ్ ఉన్నాడు అనుకోండి, బాయ్తో ఒక రకంగా ఉంటాం, బాయ్ డైరెక్టర్ ఏదో అయిపోయాడు అనుకోండి, అతనికి గౌరవం ఇస్తాం. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక రకంగా ట్రీట్ చేసేవాడు, పిఆర్ఓ అయినప్పుడు ఒక మర్యాద ఉండేది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో దాన్ని నేను తీసుకోను, ఎందుకంటే ఈరోజు మనం ఏంటన్న దాని మీదే, లాస్ట్ ఫ్రైడే మనం ఏంటన్న దాని మీదే మన గౌరవం ఇండస్ట్రీలో ఉంటుంది. సో దాన్ని మనం ఎవరిని కంప్లైంట్ చేయట్లేదు, అది మనిషి నైజం. మనిషి ఒక సక్సెస్కి గౌరవం ఇస్తాడు, ఒక డబ్బుకి గౌరవం ఇస్తాడు, ఒక పదవికి ఒక గౌరవం ఇస్తాడు. సో మన దగ్గర సక్సెస్ అన్న ఉండాలి, డబ్బు అన్న ఉండాలి, పదవి అన్న ఉండాలి, పవర్ అన్న ఉండాలి. వీటన్నిటిని ఆపరేట్ చేసే పవర్ఫుల్ వ్యక్తిని మనం ఏదైనా హ్యాండిల్ చేస్తాం అనుకోండి, ఆ పవర్ అన్న ఉంటుంది. ఇవేం లేకపోతే ఎవరు ఎవరిని గౌరవించరు.